సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే నియోజకవర్గ స్థాయిలో ఐక్యంగా పోరాడాలని, దాడులకు దిగితే ప్రతిదాడులు చేయడానికి వెనుకాడొద్దని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులన్నీ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ సానుభూతి పరుల ఓట్లను అక్రమంగా తొలగించే పనిలో పడ్డాయని ఆయన ధ్వజమెత్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా మన ఓటర్ల జాబితాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఓట్లను భద్రపరచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఏదైతుందో దీనికి ముగ్గురు ప్రధాన నిందితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2 సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ముగ్గురే నేరస్తులు. ఇవ్వాలి మనం నిన్న చూసినాం, ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అన్ని పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. మొత్తం ధాన్యం అద్భుతంగా కొనేసినాం, వ్యవసాయాన్ని అద్భుతంగా చేసినాం, ఎక్కడ రూపాయి ప్రభుత్వం బాకీ లేదు వచ్చింది. ఈ ప్రభుత్వం ఏ రకంగా అబద్ధాలు చెప్తుందో, ఎంత మోస పరిపాలన చేస్తుందో ఇవాళ ప్రత్యక్ష ఉదాహరణ ఆ రైతు ఆత్మహత్య. సిగ్గుపడాలి ఇవాళ మీకు. వ్యవసాయ రంగం మీద నిన్న ముఖ్యమంత్రి సమీక్ష చేసి కూడా ప్రత్యక్షం అబద్ధమే మాట్లాడారు. 2.5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒక్కనాడు కూడా రైతులకు కావాల్సిన ఎరువుల గురించి కానీ, విత్తనాల గురించి కానీ పట్టించుకున్న పాపన పోలే. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు.